అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. తెలంగాణ అప్పుల విషయంలో సవాలు విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. చర్చకు సిద్ధం అంటూ కేటీఆర్ గారు, హరీష్ రావు తెలంగాణ భవన్కు రావడం జరిగింది. కేటీఆర్ గారు ఇక్కడ వచ్చారు. ఇంకొక గంట వరకు ఎదురు చూస్తాము. అప్పుడు ఇంకా హరీష్ రావు గారిని రిలీజ్ చేయకపోతే మేమే వెళ్ళి మాట్లాడతామని కూడా అంటున్నారు. అన్న జూపల్లి కృష్ణారావు గారు సవాల్ విసిరారు. రాష్ట్రం ఇలా అప్పులో కూరుకుపోయింది గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలని. మరి ఎందుకు రాలేదు సవాల్ విసిరిన వాళ్ళు? ఈ విషయాన్ని నిజంగా ఆయన్నే అడగాలి మనము. సవాలు విసరడము, వాళ్ళు అంటే ఉత్తుత్తి వాగ్దానాలు చేయడము, ఉత్తుత్తి సవాళ్ళు విసరడము కాంగ్రెస్ నాయకులకే ఇది చేతనవుతుంది. ఎందుకంటే నిజం నిక్కచ్చి మీద తెలుస్తుంది అన్నట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఉందో, ఏదైతే నిధులు ఖర్చు పెట్టిర్రో ప్రజల కళ్ళ ముందు ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన నిధులేంటి, వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చులేంటి, ఏం కట్టిర్రు? ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిండా, ఒక ఫ్లైఓవర్ కట్టిండా, ఒక డ్యామ్ కట్టిండా, ఏం ప్రాజెక్టులు చేసిరని వీళ్ళు చూపిస్తారు చెప్పండి. ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు, మా మహిళల్ని మోసం చేస్తున్నారు. ఏదైతే వీళ్ళు పెన్షన్ పెంచిస్తారో మా వృద్ధులను మోసం చేస్తున్నారు. ఇవాళ చదువుకున్న యువతకి కూడా ఏదైతే ఉద్యోగాలని చెప్పారో దాంట్లో మోసం చేస్తున్నారు. మొత్తం ఇది పాపాల భైరవుని పాపాలలాగా వాళ్ళ చిట్టా ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనేది కౌంట్ డౌన్ చేస్తున్నారు. ఆ కౌంట్ డౌన్ ముగిసిన నాడు ఏ రోజైతే ఎలక్షన్ నగారం మోగుతుందో ఆ రోజు ఓటు రూపంలో వాళ్ళకి గుద్ది చూపిస్తారని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ లీడర్ మంజుల అక్క ఉన్నారు. అక్కని అడుగుదాము. అక్క, జూపల్లి కృష్ణారావు గారు రాష్ట్ర అప్పుల మీద సవాల్ విసిరారు. మరి ఎందుకు రాలేదు? ఎక్కడో సార్ వాళ్ళ ముఖముందా అమ్మ సవాల్ విసరడం తప్ప వాళ్ళు దాన్ని ఎదుర్కొనే అంత శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు మాట్లాడడం తప్ప ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో మార్పు అని వచ్చిండు రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖ ముఖ్యమంత్రిని తెచ్చుకున్న తర్వాత ఈరోజు సవాళ్ళు విసరడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. గుండు సున్నా ఉన్నది అంటారు కదా, ఆంధ్ర వాళ్లకు దొత్తులాగా వ్యవహరిస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎవడో వచ్చి ముక్కుమూతి తెలవనోడు వచ్చి తెలంగాణ మీద ఇదే మా పాప కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో కన్నెత్తి ఇక్కడ ఎవడు చూడలేదు. అర్థమైందమ్మా? మనము వచ్చినాము కరువు కాటకాలలో తెలంగాణను వదిలిపెట్టిండ్రు ఈ కాంగ్రెస్ ప్రబుద్ధులు. అర్థమైందమ్మా? కాంగ్రెస్ 60 సంవత్సరాలు చేసింది. ఆ 60 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు బాపు కేసీఆర్ ప్రగతి పదంలో పోయినాం మనం. ఆన్ సైడ్ ఇన్ సైడ్ చూసి వాని మీద మాట్లాడు, వాడిని అరెస్టులు చేసాడు, ఇటు పొట్టోడు చేస్తుండు చూడు. ఇప్పుడు ఆ పొట్టోలాగా ఎవరమ్మా అట్లా అరెస్టులు చేసినట్టు ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఉంటుండేనమ్మా? ఇక్కడ తెలంగాణలో వస్తుండేనా? పొట్టోడు వస్తుండేనా అరెస్ట్? వాడు పిచ్చి కూతలు కూర్చున్నప్పుడు ఎవడు ఉండనప్పుడు. కాబట్టే ఈరోజు సవాళ్ళు ఇసరడం తప్ప నోరున్న అంటారు కదా, నాలుకకు నరం లేని నాలుక ఇది. దీనికి బోన్ అనేది ఉండదు. నాలుకకు బొక్క అనేది ఉంటేనేమో ఇరిగిపోతుండే. దీనికి నరం ఉన్నది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణలో అంటారు కదా, అనామకులు వచ్చి ఈడొచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళని అందరినీ ఎదుర్కోమని పొట్టోని వాళ్ళకి సవాళ్ళు ఇసురుమను. నీ అయ్య జాగిరా అన్నాడు మొన్న పవన్ కళ్యాణ్. వాని పట్టుకో. మొన్న ఒక జర్నలిస్టును పట్టుకొని పోయినరు. మహిళ మీద ఎక్కడెక్కడ అంటే అక్కడ చేతులు పెట్టి మహిళను పట్టుకొని వాళ్ళ భార్యను పట్టుకొని అజ్జేసిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చి, ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ మీద అరెస్ట్ చేస్తున్నారంటేనే రేవంత్ రెడ్డి ఉరి పోసుకొని చచ్చిపోవాలి. ఆయనకి సిగ్గు శరం ఏమైనా ఉంటే ఉరి పోసుకొని చచ్చిపోవాలి. అట్లాంటి వాడు మాకేం సవాళ్ళు ఇసురుతాడు? మాకేం సవాల్ ఇసురుతారమ్మా? సవాల్ ఇసిరేది ఏం లేదు, వాడు గుండు సున్నా అంతే. ఇప్పుడు రాష్ట్ర అప్పుల మీద ఒక చర్చ జరుగుతుంది. జూపల్లి కృష్ణారావు గారు సవాల్ విసిరారు. మరి ఇప్పుడు ఇక్కడ చర్చకి రాలేదు. మరి దీని మీద ఏం చెప్తారు? ముందుగా జై తెలంగాణ. సవాల్ విసిరిన వారు ఎక్కడున్నారో అయితే తెలియదు. హరిశర్ణ గారు సవాల్ విసిరితే గన్ పార్క్ దగ్గరికి బయలుదేరారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వంటి పోలీసు వాళ్ళు అడ్డుకోవడం అయితే జరిగింది. సవాల్ విసిరిన వాళ్ళు ఏమో రాలేకపోయారు బీఆర్ఎస్ భవన్ వరకు. సవాల్ విసిరితే బీఆర్ఎస్ వాళ్ళు సవాల్కి ధీటుగా సమాధానం చెప్పడానికి బయలుదేరితే ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి పోలీస్ గుంపు అంతా అడ్డుకోవడం అయితే జరిగింది. సవాల్ విసిరడం ఎందుకు? సవాల్ విసిరేటప్పుడు మీరు రాకపోవడం ఎందుకు? మేము బరాబర్ సవాల్కి సమాధానం చెప్పడానికి వచ్చినాము. మరి కాగ్ రిపోర్ట్ ప్రకారమైనా సరే, చాట్‌జీపీటీ అయినా సరే, గూగుల్ అయినా సరే, ఎందులో అయినా సెర్చ్ చేసుకుంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎంత అప్పు చేశారో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. మీరు చెప్తున్న అప్పుల మీద ప్రతిసారి అబద్ధం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద బురద చల్లడానికి కేవలం తప్ప మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే తీర్చకుండా కేవలం ప్రతిసారి వచ్చి కేసీఆర్ గారు అప్పు చేసిరు. కేసీఆర్ గారు చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో చూడండి. కేసీఆర్ గారు చేసిన అప్పుతోటి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కట్టాడు, రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఐటీ డెవలప్మెంట్ చేసిండు, ప్రతి ఒక్క సెక్టార్ని డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్ గారు. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ గారి మీద బురద చల్లడానికే తప్ప వేరేది ఏం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో మీ ప్రభుత్వం అటర్ ఫ్లాప్.
అటర్ ఫ్లాప్ అయిన దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారు మీద అప్పు అనే ఒక బురద జల్లుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము, తులం బంగారం ఇస్తామని నెరవేర్చకపోవడం, స్కూటీలు ఇస్తా అని చెప్పేసి నెరవేర్చకపోవడం, రైతు బీమా ఇవ్వకపోవడము, ఎల్ఐసి ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతులకు ఇస్తాన బీమా ఇవ్వకపోవడం, ఇవన్నీ మీ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి మీద అప్పు అని ఒక నింద వేస్తున్నారు. కానీ ఇక మీ పప్పులు ఉడకవని చెప్పేసి మేము సమాధానం చెప్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజకీయ నాయకులకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ప్రజలు తిరగబడతా ఉన్నారు. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అడ్డగోలుగా భూ కబ్జాలు అన్ని స్కామ్లే నడుస్తున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కీములు లేవని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. నమస్తే అక్క, నా పేరు మనీషా. ఈరోజు భవన్కి వచ్చి రామన్నను కలిసి మా ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. ఏంటి అని అంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము అంత హై క్లాస్గా బతికుండకపోవచ్చు, కానీ ఇట్లా రోడ్ల మీద పడి మా జీవితాలను ఆగం చేసుకున్న రోజులైతే ఎప్పుడు రాలేవు. మాకు ప్రాపర్ నోటిఫికేషన్స్ అన్న అట్లీస్ట్ వచ్చినాయి. జాబ్ల కోసం మేము కొట్లాడుతూనే ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు చాలా హామీలు ఇచ్చారు. ఈయనని ఓటేసి గెలిపించుకున్నది మేమే, కానీ ఇప్పుడు మేము అది రిగ్రెట్ అవుతున్నాం ఓటేసినందుకు. ఎందుకు? అక్కడ యాజ్ అ గవర్నమెంట్ నువ్వు ఫెయిల్ అయినట్టే కదా, అక్కడ యాజ్ అ సీఎం నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. సరే, సీఎం విషయం పక్కకు పెడితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే. ఎడ్యుకేషన్ని మరియు విద్యార్థులని మొత్తానికి గాలికి వదిలేసినారు. విద్య మీద ఇంత కూడా చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్లయితాడు అని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సరే, గతంలో ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మేమేం చేయలేకపోతున్నాం అది ఇది అని చెప్పి మాట్లాడినారు. మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1-2 months కాదు కదా, చాలా టైం ఇచ్చినాం. మేము యాజ్ అ విద్యార్థులం చాలా టైం ఇచ్చినాం సెటిల్ కానికి. కానీ ఎంత వెయిట్ చేసినా మా బాధలు, మా విద్యార్థుల బతుకులు రెండు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒకటే చెప్తా ఉన్నాను. నేను విద్య కోసం మరియు విద్యార్థుల కోసం కొట్లాడుతుంటే నా మీద 2 కేసులు వేసినారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా కేసులు వేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ ఇంట్లో ఆస్తి అడుగుతలేం మేము. సరే, మాకు బంగారం అది ఇది అన్నారు, అది కూడా అడగట్లే. మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతకడానికి మాకు హామీలు ఇచ్చిన మా జాబ్లు మేము అడుగుతున్నాం, మా రియంబర్స్మెంట్లు మేము అడుగుతున్నాం, మా స్కాలర్షిప్స్ మేము అడుగుతున్నాం. ఇది ఇస్తా అని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మీరు ఫెయిల్ అయినారు. మేము ఏం చేయాలో మీరే చెప్పండి. ఎమ్మెల్యేలు అవసరం లేదు, మాకు ఎవరూ అవసరం లేదు. నిన్ను నిలదీయడానికి మేము సరిపోతాము. ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. ఆడపిల్లల మేమే వస్తాం. మా పాయింట్స్ అన్నీ పేపర్ మీద పెట్టి మరి నిన్ను ప్రశ్నిస్తాం. నీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వాళ్ళ అధికారులని, ఎవరెవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో నెత్తి మీద పెట్టి కొలుస్తారో వాళ్ళకి అందరికీ సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే రండి, కూర్చుందాం, మాట్లాడదాం, అంతే. అన్న, చర్చలకు రమ్మని సవాలు విసిరిన వాళ్ళు చర్చకి రాలేదు. అలాగే హరీష్ రావు గారు కాల్ చేసినా వాళ్ళు స్పందించట్లేదు. మరి దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎట్లా అయిపోయిందంటే అమ్మ, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చెట్టు మీద కోతులు, ఒకటి దూకుతుంది కిందికి, ఒకటి పైకి ఎక్కుతుంది. దేని గురించి ఛాలెంజ్ చేస్తున్నాను? నిన్న కేటీఆర్ గారు ఏమన్నారు ప్రెస్ మీట్లో? సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా జవాబిచ్చింది. ఏది రఘునందన్ రావు గారు ఎంపీ గారు అడిగిన ప్రశ్నకు ప్రూఫ్తో సహా పెట్టింది. 8 లక్షల కోట్ల అప్పు కాదు, కేవలం 2,500 కోట్లు అని చెప్పేసి మళ్ళీ మనం కడుతున్నది 2.5 లక్షల కోట్లు, పాతవి కలిపితే 3,87,000 కోట్లు. 8 లక్షల కోట్లు అంటున్నారు కదా. అదే అంటున్నా. అంటే ఇప్పుడు కాగ్ రిపోర్ట్ తప్ప, లేకపోతే ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ తప్ప, లేకపోతే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ఇచ్చిన జవాబు తప్ప ఈయన చెప్పిన కాకి లెక్కలు కరెక్టా? అంటే ఏ రకంగా తెల్లారు లేస్తే 2 లక్షల కోట్లు అంటున్నావు, నెక్స్ట్ డే 4 lakhs CR అంటున్నావు, మళ్ళీ నిన్నేమో 8 లక్షల కోట్లు అంటున్నావు. అంటే నువ్వు చిత్తుపోతూ ఆడకుండా వేసుకుంటూ పోతున్నావా? అంటే నీకు ఏది కూడా అడ్డు అదుపు లేదా? మాటలకి ప్రజలు నమ్ముతారు, నమ్మరు, నవ్వుతారు, ఏది లేదా? ఒక ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాలి, కొన్ని రిపోర్ట్స్ సాక్షిగా మాట్లాడాలి. సరే, ఛాలెంజ్ ఇస్తున్నావు. ఇప్పుడు జూపల్లి గారు ఛాలెంజ్ ఇస్తున్నారు, రావాలి కదా. 8 లక్షల కోట్లు మీరే అన్నారు, మేము ఓపెన్ డిస్కషన్ వస్తున్నాం ఛాలెంజ్, కానీ మీరే అన్నారు, మేము యాక్సెప్ట్ చేసినాం, వచ్చినాం. వస్తే బయటికి వెళ్తే మీరు అరెస్ట్ చేసినారు. మరి సరే, మేము ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టినారు, మీరన్నా ప్రూవ్ చేయండి. 8 లక్షల కోట్లు కేసీఆర్ గారు అప్పు చేసినట్టు ప్రూవ్ చేయండి. ప్రజాముఖంగా వచ్చి, లేకపోతే మీ మీడియా ముఖంగా వచ్చి ఫేస్ టు ఫేస్ మీ స్టూడియోలో కూర్చొని ప్రూవ్ చేయమని చెప్పండి. మేము వస్తాం. మమ్మల్ని బయటికి రానియరు, అరెస్ట్ చేస్తారు. మీరు రారు, మీరు ఛాలెంజ్ ఇస్తుంటారు, మేము బయటికి వస్తే అరెస్ట్ చేస్తారు. మీకు అర్థమవుతుందా ఇదంతా? అంటే టైంపాస్ ఇదంతా, ఇంకేం లేదు. 2.5 సంవత్సరాలు చేసింది ఏం లేదు, రాబోయే 2.5 సంవత్సరాలు చేసేది ఏం లేదు. కాబట్టి ప్రజల్లో మొత్తం ఒక మిస్గైడింగ్ ఎట్లా లేపాలంటే ఇలా లేపాలి. గత 10 ఏళ్లలో చేసిన అప్పు, వీళ్ళు అప్పు కట్టడం వల్ల వీళ్ళ దగ్గర నిధులు లేవంట ఇప్పుడు. మరి దీనిపై ఏం చెప్తారు? నేనేమంటున్నాను, అదే మాటను
ఒక 100% ఓకే ఆయన చెప్పిన దాన్ని బట్టే ఆర్బీఐ నుంచి రిపోర్ట్ తెప్పిద్దాం, కంట్రోల్ ఆఫ్ ఆడిట్ జనరల్ నుంచి కాగ్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పిద్దాం. అపోజిషన్గా మేము ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు మీ మీడియా మొత్తం కూర్చొని డిస్కస్ చేద్దాం. ప్రూఫ్స్ అయితే ఉంటాయి కదా, ఆర్బీఐ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎఫ్ఆర్బిఎం లోబడి కేసీఆర్ గారు ఎంత అప్పు చేశారు, ఈ రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్లు అప్పు చేసింది మేము ప్రూవ్ చేస్తాం. 8 లక్షల కోట్లు మేము అప్పు చేసినట్టు ఆయన ప్రూవ్ చేయాలా, లేదంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా, జూపల్లి రాజీనామా చేస్తాడా? ఏమంటున్నా అంటే ఇప్పటికి కూడా ఈ 2025లో అత్యాధునిక ఈ యుగంలో కూడా ఈ కంప్యూటర్ వ్యవస్థలు, ఈ ఆన్లైన్ వ్యవస్థలు, ఈ సోషల్ మీడియా ఇంత పట్టుదల ఉన్న వ్యవస్థ ఈ టైంలో కూడా ఆయన 80s 90sలో రాజకీయాలు చేసినట్టు 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అది పనిచేయవమ్మా. ఇప్పుడు మీరు ప్రూఫ్ పెట్టి మాట్లాడండి. కేసీఆర్ గారు ఏం చేయలేదు, 8 లక్షల కోట్లు చేశారంటే మీరు అన్నిటికీ ఆధారాలతో మాట్లాడండి, మేము జవాబిస్తాం. అది అని ఇప్పుడు మీతో పాటు నిరుద్యోగులు కూడా ఉన్నారు. మరి నిరుద్యోగుల విషయంలో అన్యాయం జరుగుతుందని ప్రతిరోజు వాళ్ళు ధర్నం చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ పట్ల న్యాయం జరగట్లేదంట. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు పాత మనం ఇచ్చిన నోటిఫికేషన్స్ కూడా రేవంత్ రెడ్డి ఆయన ఖాతాలో వేసుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అశోక్ నగర్లో ఒక పార్టీకి సంబంధించిన అత్యున్నత పొజిషన్లో ఉన్న మనిషి రాహుల్ గాంధీ అశోక్ నగర్లో వచ్చి నిరుద్యోగులతో కూర్చొని టీ బిస్కెట్ తాగి ఆయన ప్రామిస్ చేశాడు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి. ఏమైంది అంటే కాంగ్రెస్ గత 40 ఏళ్లలో జనాల్ని ఎట్లయితే వాడుకొని వాళ్ళకి రాష్ట్రాన్ని దేశాన్ని వాళ్ళు కూర్చున్నారో ముఖ్యమంత్రులుగా, మన కేంద్ర మంత్రులుగా, ప్రధానమంత్రిగా, ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలా ఓపెన్గా సిస్టమ్ ట్రాన్స్పరెన్సీ పెరిగింది సోషల్ మీడియా పుణ్యమా అని. ఏం జరుగుతుంది రోజుకి పిల్లలు కూడా చెప్పగలుగుతారు. సో ఇప్పుడు మీరే చూశారు ఎంతమంది నిరుద్యోగులు కానిస్టేబుల్ అభ్యర్థులు మీరు 19,000 నోటిఫికేషన్స్ అని మీరు చెప్తారు, మీరు ఫిలప్ చేసింది 5,000 అని. అంటే మిగతా 14,000 ఉన్నాయా లేవా? దానికి అంటే జవాబుదారి ఎవరు? అసలు ప్రభుత్వం నడుస్తుందా, దానికి చదివి వెళ్ళిపోతుందా, ఏంది? సో ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతంగా తాను ముఖ్యమంత్రి అని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇది నోటిఫికేషన్స్ ఇస్తాం, ఈ ఖాళీలు ఉన్నాయి, ఇంత అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల్లో మేము మిత్తి పరంగా ఇంత కడుతున్నాం, ప్రజాముఖంగా ఎందుకు పెడతలేవు? నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేయి, పత్రికాముఖంగా ఒక శ్వేతపత్రం విడుదల, రాష్ట్రానికి ఉన్న అప్పులు ఇయ్యి, మేము కట్టే మిత్తి ఇది, మన రాబడి ఇంత, సో మనకి ఇది మిగలట్లేదు, ఇప్పుడు నేను కొత్త ఉద్యోగాలు సృష్టించలేను, అయ్యా బాబు విద్యార్థులు మమ్మల్ని క్షమించండి, మేము తప్పుగా హామీలు ఇచ్చినాం, మా గ్యారంటీలు అన్ని అబద్ధాలని చెప్పేసి ఒప్పుకోండి, ప్రజల ముందు ఒప్పుకోండి, 3 నెలలకు రాయండి మేము తప్పు చేసినామని చెప్పేసి. మీరు మా మీద పట్టగలిసి మీదేస్తే 9.5 సంవత్సరాలు పాలించింది, 2.5 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు, నువ్వు ఎప్పుడు చేస్తావు? అక్క నమస్తే. నమస్తేరా. సవాల్ విసిరిన వాళ్ళు ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు రాకపోవడం అనేది ఏమనుకోవచ్చు సార్? అంటే జూపల్లి గారు ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలనే ఉండే, ఆనాడు జూపల్లి గారు లాగానే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్లో చేరిన తర్వాత జూపిల్లి లాగా తయారైనరు. జూపిల్లి లాగా తయారయ్యి తోక ముడిచి సవాల్ను స్వీకరించకుండా, సవాలు విసిరి సవాల్ను స్వీకరించకుండా ఇక్కడ కుర్చీ వేసినాము. మంగళహారతులతోటి మహిళా మనులు రెడీగా ఉన్నారు, బొట్లు పెట్టడానికి, దండలు వేయడానికి. ఫుల్ సెక్యూరిటీ తోటి, మీకు భయం అయితే భయపడకండి, ఫుల్ సెక్యూరిటీ తోటి తెలంగాణ భవన్లో కుర్చీ వేసినాం. ఆ కుర్చీలో కూర్చుండబెట్టి మీకు లెక్కలు చెప్తాం. మీరు చెప్పుతున్న లెక్కలు కాకి లెక్కలా, లేకపోతే కాగు చెప్పుతున్న లెక్కలు కాకి లెక్కలా అనేటి నిరూపించుకుందాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 72,000 కోట్ల అప్పులుండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 లక్షలకు పైగా అప్పులు అయిపోయినాయి. అంటే కేసీఆర్ గారు గుడి కట్టిండు, బరి కట్టిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సచివాలయాన్ని కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, కాళేశ్వరం లాంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, పాలించడం చేతకాక 8 లక్షల కోట్ల అప్పులు చేసిండు కేసీఆర్ అనేసి కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు చెప్తాండ్రు. ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు పెట్టి 11 సార్ల కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంద్ వేసిండు. ఈనాడు రేవంత్ రెడ్డి అనేటైనా రైతు బంద్ వేయకుండా రైతులకు పంగనామాలు పెడుతున్నాడు. మరి అప్పుల గురించి చెప్తున్న ఒక్కొక్కరు ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? హైదరాబాదుకు నలుమూలల 4 టిమ్స్ హాస్పిటళ్లను కట్టించిండ్రు. వరంగల్లో అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను కట్టించిండ్రు. ఇవన్నీ ఆస్తులే కదా, ఆస్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్లాన్ చేస్తూనే ఉన్నారు కదా, మా నాయకులను ఏ విధంగా ప్రశ్నించడం ఆపాలి, మా నాయకుల గొంతు నొక్కాలి అనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్టు, అంతే తప్ప ఇంకేం లేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే మైకులు కట్ చేస్తారు, ప్రజాక్షేత్రంలో తేల్చుకోదామని వస్తే పోలీసులతోటి అరెస్టులు చేపిస్తారు, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. వాళ్ళ దగ్గర మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు, వాళ్ళు చెప్పుతున్నవన్నీ అబద్ధాలు కాబట్టి భయపడుతున్నారు, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఈ సభకు, ఈ చర్చకు హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వచ్చారు. కానీ 11 అయినా కానీ జూపల్లి కృష్ణారావు గారు రాలేదు. మరి చర్చకు పిలిచిన వాళ్ళు ఎందుకు రాలేదో వాళ్ళకే తెలియాలి. 11 గంటలకి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు అరెస్ట్ చేశారో దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఈ సభకు
ఈ చర్చకు కేటీఆర్ గారు కొన్ని విషయాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. నిరుద్యోగుల గురించి మాట్లాడడం జరిగింది, అలాగే వాళ్ళు చేసిన అప్పుల గురించి మాట్లాడడం జరిగింది. వీళ్ళు రెండున్నర ఏళ్ళ పాలనలో వీళ్ళు చేసిన అప్పు గురించి మాట్లాడడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇలా కొన్ని విషయాల మీద కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలీదు, కానీ కేటీఆర్ గారు ఈ చర్చకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇప్పుడు తెలంగాణ అప్పుల గురించి ఎవరైతే సవాల్ విసిరారో దీనిపై పూర్తిగా విశ్లేషణ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి తదుపరి చర్యలు ఏంటో మనం అందరం వేచి చూడాలి.